ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరితోటి సూటిగా ఒక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ అంశం వచ్చేసి ప్రతి ఒక్క క్రైస్తవుడు నా కోసం పని చేయాలి. మనం అందరం అనుకోవచ్చు, నేను సేవకుని కాదు, నేను పాస్టర్‌ని కాదు, లేదంటే నేను ఒక లేవీని కాదు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పైన గొప్ప భారాన్ని పెట్టి ఉన్నాడు. మనం చూస్తా ఉంటాం, మా ఇరుగు పొరుగు వారు అన్యులుగానే ఉన్నారు. ఇంకా ఈ భారతదేశం అన్య దేశంగానే పిలువబడతా ఉంది. అంటే భారము ప్రతి ఒక్క క్రైస్తవుని పైన ఎంతో భారం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు పెట్టుకొని ఉన్నాడు. జగత్తు పునాది వేయకముందే, గర్భంలో ఉరుమివ్వక పేరు పెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎందుకోసం ఎన్నుకున్నాడు అంటే, మనమందరం అతని పని చేయడానికి. అతని పని ఎలాంటి పని అంటే సువార్తని ప్రకటించాలి. ఈ సువార్త అనగా ఏంటిదంటే దేవుని యొక్క శక్తియే ఉంది. ఒకసారి మనం వాక్యం చదువుకుందాం. రోమీయులు 1 అధ్యాయం 16 వచనం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? సువార్తలో ఎలాంటి స్పెషాలిటీ ఉంది ఒకసారి మనం చూద్దాం. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God to salvation for everyone who believes. Amen. ఇక్కడ సువార్త అనగా దేవుని యొక్క శక్తియే ఉంది. ఈ దేవుని యొక్క శక్తి గురించి మనం చెప్పడానికి మనము సిగ్గుపడదు. హల్లెలూయా! ఈ సువార్తలో మనం ఏమేమి ఉంటాయంటే, సువార్త అనగా ప్రేమ, సువార్త అనగా సాల్వేషన్, సువార్త అనగా రక్షణ, సువార్త అనగా త్యాగము, సువార్త అనగా ఇంకా మనం చూసుకున్నట్లయితే అనేకమైన అంశాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఏవైతే చెప్పుకుంటామో అవన్నీ సువార్తలో ఉన్నాయి. ఇదే సువార్త మనం చెప్పడానికి మనం సిగ్గుపడొద్దు. ఇదే బాధ్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పైన నా పైన పెట్టి ఉన్నాడు ప్రియ సహోదరుడు. కోత విస్తారంగా ఉంది కానీ పనిచేసేవారు చాలా తక్కువగా ఉన్నారని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా క్లియర్‌గా మాట్లాడుతా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చూసినట్లయితే, గో దేర్‌ఫోర్ మేక్ డిసైపుల్స్ టు ఆల్ ది నేషన్, బాప్టైజ్ దెమ్ అండ్ టీచ్ దెమ్ టు అబ్జర్వ్ ఆల్ థింగ్స్ విచ్ ఐ కమాండెడ్ టు యూ. ఆమేన్. నువ్వు వెళ్ళి సమస్త దేశానికి వెళ్ళి నువ్వు శిష్యులుగా తయారు చేయి. ఐ విల్ బీ విత్ యూ అని చెప్పి దేవుని యొక్క వాక్యం కూడా మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఆ క్షణాన, ఆ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును నీతో పాటు ఉన్నాడు. మనకు చాలా వాక్యాలు ఉన్నాయి. గాఢంధకారపు లోయలో వెళ్ళినప్పటికీ, భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆదరణ నీకు కలిగి ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యం నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ, డు నాట్ బి డిస్మైస్ దట్ ఐ యామ్ యువర్ గాడ్. ఐ విల్ అప్‌హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్. దేవుడు తన కుడి చేతితోటి మనల్ని పట్టుకొనున్నాడు అని కూడా మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి మనందరం ఏం చేయాలి అంటే, సువార్తని మనం చెప్పడానికి మనం సిగ్గుపడొద్దు. నువ్వు అనుకోవచ్చు, నేను చెప్పలేను, నేను ఆ ట్రైనింగ్ చేయలేదు, ఈ ట్రైనింగ్ చేయలేదు కాదు. ఈ ట్రైనింగ్ అవసరం లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క ఆత్మని నిన్ను నడిపిస్తా ఉంటది. హల్లెలూయా! అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చదువుకుందాం. ఆహ్, రోమీయులు 10వ అధ్యాయం 13, 14 వచనాలు చదివినప్పుడు ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, ఆహ్, హీ హూ కాల్స్ మీ ఔట్ ఆఫ్ హీ హూ కాల్స్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ షల్ బి సేవ్డ్. ఆమేన్. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడే దేవుడు. మనకు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. లోకానుసారంగమైన వాళ్ళు పూజిస్తా ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పలుకుతే మనకు ఏం జరుగుతుంది అంటే, దేవుడు మనకు రెస్పాండ్ అయితాం. రెస్పాండ్ అయ్యి మనకి ఏం జవాబిస్తాడు? రక్షణను అనుగ్రహిస్తా ఉంటాడు. ఈ రక్షణ సువార్తను మనం చెప్పడానికి మనం సిగ్గుపడొద్దు. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప దేవుడు, సజీవుడు, మన కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు మన యేసయ్య. ఈ యేసయ్య యొక్క సువార్తను మనం చెప్పడానికి సిగ్గుపడొద్దు. ఈ బాధ్యత నీ పైన నా పైన పెట్టి ఉన్నాడు. నీ పైన నా పైన పెట్టి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చెప్పడానికి సిగ్గుపడొద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఒక నూతన క్రియగా చూస్తా ఉన్నాడు. నీ పాత జీవితం అనేది లేదు. 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనం. If a man is in Christ is a new creation and all things has been passed away. పాత జీవితం అంతా వానిష్ అయిపోయింది. నూతనంగా మార్చబడింది. పక్షిరాజు యవనం వలె తన యవనం క్రొత్తదగునట్లు దేవుడు అటువంటి విధంగా మన యవనాన్ని మార్చాడు ప్రియ సహోదరుడా, సహోదరి. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే, సమస్త భారం మోస్తున్న సకల జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును అని చెప్పి దేవుడు మనకు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంటాడు. చాలామంది భారం కలిగి ఉన్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు. అలాంటి వారికి సువార్త అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సువార్తని మనం చెప్పడానికి ఎక్కడ కానీ మనం నామోషిగా ఫీల్ అవ్వద్దు. చాలామంది కరపత్రాలు పంచుతూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ అక్కడే మనం ఆగిపోకుండా వాళ్ళ హృదయాన్ని గెలిచేవారిగా ఉండాలి.
దేవునికి స్తోత్రం, మన యేసయ్యకి మహిమ కలుగును గాక. అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 11:28. కమ్ టు మీ అండ్ ఆల్ హూ లేబర్ హ్యావ్ బర్డెన్ ఐ విల్ గివ్ యూ ది రెస్ట్. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేద్దును. దేవుడు మనకు విశ్రాంతి కలుగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే, మనం దేవుని యొక్క పిల్లలుగా పిలువబడతాము. మన వెలుగుని ఇతరులకు కనపరిచే వారిగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని నామం అనేది ఘనపరచబడతా ఉంటుంది. నీ ప్రవర్తన, నీ యొక్క యాటిట్యూడ్ వల్ల యేసయ్య నామం ఘనపరచబడుతూ ఉంటుంది ప్రియ సహోదరుడు, సహోదరి. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, కంపల్సరీగా దేవుని పైన పెట్టిన బాధ్యతని బట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క పని చేసే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, మన యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు నువ్వు సైలెంట్గా ఉండొద్దు. అయ్యో ఇది నా పని కాదు కదా, నా బాధ్యత కాదు కదా అని చెప్పి నువ్వు ఇటువంటి విధంగా ఉండొద్దు. ఇది నా బాధ్యత, నేను ఖచ్చితంగా పరిచయం చేయాలి, నేను ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి అని చెప్పి ఇటువంటి విధంగా నువ్వు పని చేయటం వల్ల దేవుని యొక్క కార్యాలు నువ్వు కల్లారా చూస్తావు ప్రియ సహోదరుడా. విత్తినది ఒకరు, నీరు పోసింది ఇంకొకరు, వృద్ధి చేసేది యేసయ్యనే. ఈరోజు నువ్వు చేసే పని నీకు కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక దినాన అది ఒక పెద్ద వృక్షంగా మారబోతా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు కనిపించే దాని గురించి ఆలోచించకుండా నువ్వు ఏదో ఒక విధంగా దేవుని యొక్క పని చేయి. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, దయచేసి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వేలాది స్తోత్రాలైనా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు ముట్టండి, తాకండి దేవా. వారి గొప్ప ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. అవును, నా యేసు ప్రభు నాకు ఎన్నుకున్నాడు, నా యేసు ప్రభు నన్ను ముట్టుకున్నాడు, నా యేసు ప్రభు గర్భంలో రూపింపబడక ముందే, జగత్తు పునాది వేయకముందే నన్ను ఎన్నుకున్నాడు. నేను యేసయ్య కోసం పని చేయాలి, నా కోసం నా యేసు ప్రభు ఎంతో త్యాగాన్ని చేశాడని గొప్ప నిరీక్షణ, గొప్ప పట్టుదల తండ్రి ఆ బిడ్డకి మీరు అనుగ్రహించండి. తండ్రి నీకు వందనాలు. మీరే నాయకుడు కూడా నడిపించండి. ఒకవేళ తండ్రి వాళ్ళు ఎలాంటి సమస్యలు ఉన్నా కంటే సాతాను గడి చేస్తున్న ప్రతి ఒక్క క్రియలన్నింటినీ తండ్రి యేసుని నామంలో బంధిస్తున్నాం. యేసు రక్షక, సంపూర్ణమైన సమాధానాన్ని, సంపూర్ణమైన ఆదరణని, సంపూర్ణ ధైర్యాన్ని తండ్రి ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఈ ప్రార్థనని మీకే అప్పచెప్తూ సజీవుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. వందనాలు.